అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టీవీకే అధ్యక్షుడు విజయ్తో కూటమి ఏర్పాటుకు ఎన్డీఏ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సినీ నటి త్రిషతో రాయబారం నడిపారు అమిత్ షా. ఒంటరి పోరుకు టీవీకే అధినేత విజయ్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. డీఎంకే వేగానికి అడ్డుకట్ట వేసి అధికారంలోకి రావాలంటే విజయ్ అవసరమని బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా పొత్తు కోసం ప్రయత్నించినట్లుగా సమాచారం. సిబిఐ దర్యాప్తు అడ్డం పెట్టుకుని విజయ్ను ఎన్డీఏ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు అయితే జరిగాయి. ఇక 2.5 ఫార్ములాను తెరపైకి తెచ్చింది బీజేపీ. 2.5 ఏళ్లు ఎడప్పాడి పళనిస్వామి, మరో 2.5 ఏళ్లు విజయ్ సీఎంగా మధ్య మార్గాన్ని సూచించింది ఎన్డీఏ. ఎన్డీఏతో పొత్తు వ్యవహారం టీవీకే నేతల్లో చిచ్చు పెట్టిందని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, 2.5 ఫార్ములాతో నటి త్రిష మధ్య మార్గంగా కూడా రాయబారం నడిపినట్లుగా తెలుస్తోంది అమిత్ షా. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీనికి సంబంధించి? అంటే బీజేపీ వాస్తవాన్ని గ్రహించిందనా, లేకపోతే ఏం చేసినా విజయ్ దారిలోకి రావడం లేదు కదా, ఏదో విధంగా దారిలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం అంటారా? ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, తమిళనాడు ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారి మరోపక్క అన్నాడీఎంకే కూటమిలోకి, ఇటు ఎన్డీఏ కూటమిలోకి విజయ్ని తీసుకురావడానికి బీజేపీ కొత్త స్కెచ్లు వేస్తుందంటూ తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఒక తీవ్ర ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నాడీఎంకే కూటమిలో బీజేపీతో పాటు మిగిలిన పార్టీలు ఉన్నప్పటికీ కూడా డిఎంకే అత్యంత బలంగా ఉంది. ఏదైతే స్టాలిన్ కూటమిలో దాదాపు 23 పార్టీలు కలిసి ఉండడంతో ఇక్కడ స్టాలిన్ అత్యంత బలమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు. కూటమి కూడా బలమైన కూటమిగా కనిపిస్తుంది. మరోపక్క ఎన్డీఏ కూటమిలో బీజేపీ అన్నాడీఎంకే మరికొన్ని చిన్న పార్టీలు, ఆ పార్టీలు కూడా భారీ స్థాయిలో ఓటింగ్ లేకపోవడం, కేవలం అన్నాడీఎంకే ఉండే ఓటింగ్ మీదనే డిపెండ్ కావడంతో నేరుగా తమిళనాడు రాజకీయాల్లోకి నేరుగా ఎన్డీఏ కూటమిలోకి విజయ్ని ఆహ్వానించడానికి ఒకవైపు పొత్తు చర్చలు జరుపుతున్నాయి. మరొక పక్క ఏదైతే కేంద్ర నిఘు సంస్థల ద్వారా కూడా దర్యాప్తు వేగవంతం చేయడం, ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ ఇప్పటికే ఒక ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే విజయ్కి కరూరు సంఘటన పైన నేరుగా విజయ్ ఇప్పటికీ సిబిఐ విచారణకు 3 సార్లు హాజరయ్యారు. మరోసారి కూడా ఆయన్ను విచారించే అవకాశం ఉంది. మరోపక్క ఈ కరూరు సంఘటన కేసులో కూడా ఛార్జ్ షీట్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం నడుస్తుంది. మరోపక్క జననాయకుని మూవీకి సంబంధించిన వరుస వివాదం కొనసాగుతూనే ఉంది. ఆ సినిమా జనవరి 8వ తేదీ రిలీజ్ కావాల్సిన సినిమా నేటికి కూడా రిలీజ్ కాలేదు. మరోపక్క విజయ్ భార్య సంగీత అంశము, విడాకుల అంశం, ఇలా వరుసగా విజయ్ చికాకులు తెప్పిస్తున్నాయి. మరోపక్క వీటిని అన్నిటినీ దాటుకుని, అటు కేంద్ర సంస్థల ఒత్తిడి దాటుకుని, ఇటు తనకున్న వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత చికాకులు దాటుకుని విజయ్ ఎన్నికల్లో ఏ మేరకు పోటీ చేస్తారు, ఆర్థిక వనరులు ఎలా సమకూరుస్తారు, ఏదైతే కొత్తగా పెట్టిన పార్టీ, మరోపక్క ఎన్నికల్లో విజయావకాశాలు, ఈ మొత్తం అన్నిటిపైన కూడా కూలంకుషంగా త్రిష ద్వారా అమిత్ షా రాయబారం నడిపారని ఒక ప్రచారం రూపొందుతుంది. మరోపక్క 2.5 ఫార్ములా, ఏదైతే 2.5 సంవత్సరం ఎడప్పాడి పళనిస్వామి, 2.5 సంవత్సరం విజయ్ని ముఖ్యమంత్రి చేసేలాగా బీజేపీ ఒక నయా స్కెచ్ రూపొందించిందంటూ తమిళనాడు రాజకీయాల్లో ప్రచారం నడుస్తుంది. మరోపక్క ఇప్పటికే విజయ్ తాను ఒంటరిగా పోటీ చేస్తాను, తనకు ఎన్నికల్లో 234 అసెంబ్లీ స్థానాలకు ఒంటరి పోటీ చేస్తాను, తన పైన కేంద్ర నిఘు సంస్థలు కానీ మరొకరు కానీ ఒత్తిడి తెచ్చినంత మాత్రాన తాను వెనక్కి తగ్గేది లేదు, తాను తమిళుణ్ణి, నేను ఎక్కడ కూడా తన సైద్ధాంతిక భావాలను, తనకు వ్యతిరేకంగా ఉన్న డిఎంకే కానీ అన్నాడీఎంకే కానీ బీజేపీ కూటమిలోకి వెళ్లే ప్రసక్తి లేదంటూ విజయ్ కరాఖండ్గా చెప్తున్నారు. ఇక్కడ మరి విజయ్ పార్టీకి సంబంధించిన అదో అర్జున్ కానీ మరొక వ్యూహకర్త కానీ అక్కడ జరుగుతున్న రాజకీయ ప్రచారంలో ఒకరు ఎన్డీఏతో పొత్తుకెళ్లాలని, మరొకరు ఎన్డీఏతో పొత్తొద్దంటూ వారు ఏదైతే టీవీకేలో చిచ్చు పెట్టిందని ఒక ప్రచారం నడుస్తుంది. ఇటీవల జరిగిన జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సమావేశాల్లో కూడా ఎక్కువ మంది ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడం ఉత్తమ మార్గం అని సూచించడం, మరోపక్క రాజకీయాల్లో అంటే త్రిషతో మధ్య మార్గంగా రాయబారం నడపడం కూడా తమిళ రాజకీయాల్లో కింద సంచలనంగా మారింది కదా. ఒకవేళ పొత్తుకు వెళితే మాత్రం త్రిష చెప్పిందే టీవీకేలో నడుస్తుంది, విజయ్కి ఆ త్రిషకి మధ్య ఉన్నటువంటి బంధానికి సంబంధించి కన్ఫర్మేషన్ వస్తుంది అని కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది కదా. దీన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో త్రిష ఎంట్రీ అయ్యింది. నేరుగా టీవీకేకి సంబంధించిన వ్యవహారంలో త్రిష జోక్యం చేసుకుంటుంది. త్రిష ద్వారానే అమిత్ షాతో
ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళడానికి రాయబారం నడుస్తుందంటూ ఒకవైపు చర్చ, మరోపక్క విజయ్కున్న వ్యక్తిగత చికాకులు, వ్యక్తిగత కేసుల నేపథ్యంలో భాగంగా మరోపక్క రాజకీయాలపైన ఇంట్రెస్ట్ ఉన్న త్రిష నేరుగా అమిత్ షాతో భేటీ అయ్యారని తమిళనాడుతో పాటు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం చేస్తుంది. విజయ్ ఒంటరి పోరుకు సిద్ధమయ్యానంటూ విజయ్ చెబుతున్నప్పటికీ కూడా విజయ్ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు పలు ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఏదైతే 2.5 ఫార్ములా, దాదాపు 70 అసెంబ్లీ స్థానాలు కూడా బీజేపీ ఇస్తామంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చిందంటూ మరోపక్క ప్రకటన, ఇలా వరుస స్టేట్మెంట్లు అటు టీవీకేలో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. మరోపక్క పొత్తు లేదు అంటూనే అంతర్గతంగా పొత్తు చర్చలు నడుస్తున్నాయంటూ ఒకవైపు ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే తమిళనాడు ఎన్నికలు కూడా చివరి ఫేజ్ లో ఏదైతే ఏప్రిల్ 26న ఎన్నికలు జరుగుతున్నాయి. అంతలోపు ఏదైతే సమయం ఉంది కాబట్టి ఈలోపు విజయ్ని ఎన్డీఏ కూటమిలోకి లాగడానికి బీజేపీ కొత్త స్కెచ్లు రూపొస్తుంది. 2.5 ఫార్ములా కావచ్చు, విజయ్కి అత్యధికంగా సీట్లు కావచ్చు, మరోపక్క ఏదైతే విజయ్ని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించి ఏదైతే ఒకరికి ఇద్దరికి రాజ్యసభ సీట్లు ఆఫర్ చేయడం, మరోపక్క పార్టీకి సంబంధించిన అంశాలు, ఆర్థిక వ్యవహారాలు, ఇలా వరుసగా ఉన్న ఏదైతే పార్టీకి కావాల్సిన క్రియాశీలకంగా ఉన్న బలోపేతం కానీ విజయ్కి వస్తున్న ఆదరణ, వీటిని అన్నిటినీ బేస్ చేసుకుని విజయ్ని ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఎన్డీఏ విజయ అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఏదైతే అన్నాడీఎంకేతో పాటు అన్నాడీఎంకేకి విజయ్ తోడైతే ఆ ఓటింగ్ శాతం దాదాపు 14 నుంచి 15% ఓటింగ్ శాతం ఎన్డీఏ కూటమికి అనుకూలించడం వల్ల డిఎంకే కూటమిని గట్టిగా నిలువరించే అవకాశాలు ఉన్నాయి. హోరాహోరీ ఎన్నికల పోరు నడిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ రోజుకు కొత్త స్కెచ్లు వేస్తుంది. మరోపక్క కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తుంది. మరోపక్క ఏదైతే విడాకుల అంశం కావచ్చు, మరోపక్క నేరుగా త్రిషతో రాయబారం నడపడం, ఇలా వరుస సంఘటనలన్నీ టీవీకేలో ఏదో జరుగుతుందనే ఒక కొత్త చర్చ. మరోపక్క బీజేపీ చివరి వరకు విజయ్ని వదిలిపెట్టదు. ఒకవేళ విజయ్కి పొత్తుకు ఒప్పుకోకపోతే మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. విజయ్ని కరూరు సంఘటన కేసులో అరెస్టు వైపు కూడా మొగ్గు చూపే అవకాశాలు, మరోపక్క ఏదైతే పార్టీకి సంబంధించిన కొత్త పార్టీకి సంబంధించిన అభ్యర్థుల పోటీ, ఆర్థిక వ్యవహారాలు, ఇలా వరుస సమస్యలు విజయ్కి ఈ చికాకులు తెప్పించే అవకాశం. వీటిని అన్నిటినీ బీజేపీ అంచనా వేసిన తర్వాతనే విజయ్ని ఎన్డీఏలోకి లాగడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. డే బై కొత్త స్కెచ్లు రెడీ చేస్తుందంటూ ఇటు తమిళనాడుతో కాదు ఢిల్లీ వర్గాల్లో కూడా ఒక రాజకీయంగా ప్రచారం ఊపందుకుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక టీవీకే అధ్యక్షుడు విజయ్తో కూటమి ఏర్పాటుకు ఎన్డీఏ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సినీ నటి త్రిషతో రాయబారం నడిపారు అమిత్ షా. ఒంటరి పోరుకు టీవీకే అధినేత విజయ్ మొగ్గు చూపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక డిఎంకే వేగానికి అడ్డుకట్ట వేసి అధికారంలోకి రావాలంటే విజయ్ అవసరం అని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇక బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా పొత్తు కోసం ప్రయత్నించినట్లుగా సమాచారం. ఇక సిబిఐ దర్యాప్తు అడ్డం పెట్టుకుని విజయ్ని ఎన్డీఏ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 2.5 ఫార్ములాను తెరపైకి తెచ్చింది బీజేపీ. 2.5 ఏళ్లు ఎడప్పాడి పళనిస్వామి, మరో 2.5 ఏళ్లు విజయ్ సీఎంగా మధ్య మార్గాన్ని సూచించింది ఎన్డీఏ. ఎన్డీఏతో పొత్తు వ్యవహారం టీవీకే నేతల్లో చిచ్చు పెట్టిందని ప్రచారం.